నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ తూర్పు నాయుడుపాలెంలోని తన నివాసంలో భోగి వేడుకలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించిన మంత్రి డోలా ఒంగోలు టీడీపీ కార్యాలయంలో అట్టహాసంగా జరిగిన భోగి వేడుకలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు కుటుంబ సభ్యులు జిల్లా ప్రజలందరూ సంక్రాంతి పండుగను ఆనందోత్సవాలతో జరుపుకోవాలని సూచించిన దామచర్ల ఇక వివరాలకు వెళితే రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి తూర్పు నాయుడుపాలెంలోని తన నివాసంలో భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సంక్రాంతి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, రైతులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు, కాంట్రాక్టర్లు పెండింగ్ లో ఉన్న 6,700 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేసిన విషయాన్ని మంత్రి స్వామి గుర్తు చేశారు. పల్లెటూళ్ళల్లో పెద్ద పండుగ 3 రోజులు జరుపుకునే పండుగ. ఎక్కడైనా కానీ ఏ పనులు చదువు కోసం కానీ ఉద్యోగాల కోసం ఏదైనా పనులు వలస వెళ్ళినా కూడా అందరూ స్వగ్రామాలకు రావడం, స్వగ్రామాల్లో 3 రోజుల పండుగ ఉత్సాహంగా జరుగుతుందో ఈరోజు భోగి పండుగ. భోగి మంటలు వేసి ఉదయాన్నే లేచి ఆనందంగా ఉండటం. మహిళలు అయితే ఇంటి ముందు ముగ్గులు వేసుకోవడం, రంగవల్లులు వేసుకోవటం ఉత్సాహంగా చూస్తూ ఉన్నారు. 2 రోజు సంక్రాంతిని, 3 రోజు కనుమ పండుగని చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ప్రజలందరికీ కూడా ఈ సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు కావచ్చు, వీరందరికీ ఉన్నటువంటి బకాయిలను కూడా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా సంక్రాంతి కనుక విడుదల చేశారు. సందర్భంగా ముఖ్యమంత్రి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజల సంతోషం కోసం, వాళ్ళ ఆనందాల కోసం మన ప్రభుత్వం ముందుంది. అభివృద్ధి సంక్షేమంలో ముందుకు పోవాలనే ప్రజాకాంక్షకు అనుగుణంగా మా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మా ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన భోగి వేడుకలో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు తన కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన భోగి వేడుకలలో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, ఆయన సతీమణి నాగసత్యలత, కుమార్తెలు అనీషలక్ష్మి, తనుజలక్ష్మి పాల్గొన్నారు. భోగి మంటలను వేసి జిల్లా ప్రజలతో పాటు ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు దామచల జనార్దన్ రావు భోగి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ భోగ భాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల ఆంక్షలకు అనుగుణంగా ముందుకు సాగుతుందని దామచర్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా జిల్లా నాయకురాళ్లు కుసుమకుమారి, పసుపులేటి సునీత, బీరం అరుణారెడ్డి, పెద్దిశెట్టి వరలక్ష్మి, కొక్కిరలగడ్డ లక్ష్మి, నిడమానూరి పావని, తెలుగుదేశం నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, బండారు మదన్, సింగరాజు రాంబాబు, వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర రెడ్డి, కపిల్ బాషా తదితరులు పాల్గొన్నారు. అందరికి కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు భోగి పండుగ మొదలైంది. అందరూ కూడా అందరి ప్రాంతాల్లో, అందరి ఇళ్లల్లో ఈరోజు మా పార్టీ కార్యాలయంలో అందరం కూడా భోగి పండుగ చేసుకోవటం, మన కుటుంబ సభ్యులు అందరం కూడా కలిసి ఈరోజు కూర్చోవటం చాలా సంతోషమైన విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ భోగి పండుగ, ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఈరోజు ప్రత్యేకత, ఈరోజు మన ప్రభుత్వంలో ఈరోజు 25 ఫస్ట్ పండుగ మనం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా బాగుండాలి, అందరూ కూడా కుటుంబాలు సంతోషంగా ఉండాలి.
వాళ్ళు చేసే వృత్తుల్లో ముందుకెళ్ళాలి. కాబట్టి నా వంతు మాత్రం ఖచ్చితంగా మన మన అందరికి కూడా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని అన్నీ కూడా చేయటానికి, అదేవిధంగా నగరంలో కూడా ఏదైతే పాతవన్నీ ఆగిపోయినాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి నా వంతు నేను మాత్రం ఖచ్చితంగా చేస్తాం. నెక్స్ట్ సంవత్సరానికి కొన్ని మార్పులు తీసుకొస్తాం. అట్లా మనం చేయాల్సిన బాధ్యతలు ఏదైతే నమ్మకం పెట్టుకొని నన్ను గెలిపించారో దాన్ని ఖచ్చితంగా కూడా నెరవేర్చేదానికి నా వంతు నేను కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఫస్ట్ సారి మనం ఈ సంవత్సరం మళ్ళా మన అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నాం. కాబట్టి సాయంత్రం కూడా మనం అన్నమయ్యచారి కీర్తనలు పెట్టాం. దాన్ని కూడా అందరూ కూడా పాల్గొండి, అందరూ కూడా జయప్రదం చేసుకోండి. అందరూ సంతోషంగా ఉండాలనే వెంకటేశ్వర స్వామి కీర్తనలు, పాటలు అవన్నీ కూడా పాడటానికి కూడా జ్యోతిమయ ఇదివరకు టీటీడీ ఆస్థాన విద్వాంసులు వాళ్ళను కూడా ఈరోజు పిలిపించాం. అదేవిధంగా కూచిపూడి నృత్యాలు కానీ ఇవన్నీ కూడా పెట్టి అందరూ కూడా పాల్గొని దాన్ని అన్నీ కూడా అందరూ కూడా మీకోసం చేసే కార్యక్రమం కాబట్టి అందరూ కూడా సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల దాకా అందరూ రావాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా తిరుపతి నుంచి కూడా ప్రసాదం కూడా తెప్పించాం. ఈవినింగ్ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి అల్పాహారం కూడా దాన్ని కూడా రెడీ చేసాం. అందరూ వచ్చిన వాళ్ళు మంచి కీర్తనలు, మంచి వెంకటేశ్వర స్వామి జ్ఞానంలో ఉండి అందరూ బాగుండాలనేదే నా ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా వచ్చి ప్రసాదాలు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు ఒంగోలు ప్రజలకు కానీ, అదేవిధంగా మన ప్రకాశం జిల్లా ప్రజలకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భోగి మంటలు అన్ని ప్రాంతాల్లో చేసుకున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు ఆనందంగా ఈ భోగి సంక్రాంతి కనుమ జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పి నాన్న ఈరోజు అన్నమయ్య సంకీర్తనలు ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశారు. సో దానికి ఈరోజు అందరూ తప్పకుండా విచ్చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈరోజు సాయంత్రం అందరూ వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి పాటలన్నీ విని ప్రసాదం తీసుకొని వెళ్ళాల్సిందిగా అందరికీ కోరుకుంటున్నాము. అండ్ మరొకసారి అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. అందరూ సాయంత్రం 6 గంటలకి ప్రోగ్రాంకి విచ్చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం అండి. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. ఇవాళ మినీ స్టేడియంలో సాయంత్రం 6 గంటలకి అన్నమయ్య కీర్తనల ప్రోగ్రాం అరేంజ్ చేయబడింది. దానికి ప్రముఖ గాయని జ్యోతిర్మయ్ గారు రానున్నారు. కాబట్టి మీరందరూ కూడా వచ్చి పాల్గొని అందరూకి వెంకటేశ్వర స్వామి కృప ఉండాలని కోరుకుంటున్నాను. రెవెన్యూ సదస్సుల పేరుతో రెవెన్యూ సిబ్బందిని తెలుగుదేశం పార్టీ తమ ప్రచారం కోసం వినియోగించుకుంటున్నారని ఒంగోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చుండూరి రవిబాబు ఆరోపించారు. ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. 2014-2019 కాలంలో గత తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన ఈనం చుక్కల భూముల వలన ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటికి పరిష్కార మార్గం చూపిందని తెలిపారు. భూముల రక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమర్థవంతమైన చట్టం తీసుకువస్తే దానిపై తెలుగుదేశం పార్టీ అసత్య ప్రకటనలు చేసి ప్రజలను భయాందోళనకు గురి చేసిందని మండిపడ్డారు. రెవెన్యూ సదస్సుల వల్ల ప్రజలకు ఎటువంటి న్యాయము లేదని, కేవలం అర్జీలు తీసుకోవడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యమని అన్నారు. గ్రామ స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రజలకు పరిచయం చేసే కార్యక్రమమే రెవెన్యూ సదస్సు అని ఎద్దేవా చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయాన్ని పండుగగా మారిస్తే నేటి ప్రభుత్వం వ్యవసాయాన్ని దండగగా మారుస్తూ రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించారు. చంద్రబాబు నాయుడుది ఓ బూటకపు పరిపాలన అని అన్నారు. ఈ సమావేశంలో మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ, జిల్లా పార్టీ లీడర్స్ అధ్యక్షులు నగరికంటి శ్రీనివాసరావు, మీరావళి, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల పేరిట అధికారులని గ్రామాలకు తిప్పుతూ గత నెల రోజులుగా వాళ్ళకు ప్రోగ్రాం ఇచ్చి వాళ్ళ పార్టీ ప్రచారం కోసం రెవెన్యూ యంత్రాంగాన్ని వాడుకుంటూ ఉన్నారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 2014-19 మధ్యకాలంలో వాళ్ళ చేతకాంతనం వల్ల, వాళ్ళు పెట్టిన లిటికేషన్ల వల్ల రైతులు అన్యాయానికి గురై ఈనాం భూములని, చుక్కల భూములని 22A కింద పెట్టి జనాన్ని ఇబ్బంది పెడితే
వాటన్నిటినీ జీవోలు ఇచ్చి పరిపాలన సులభతరం చేసి కలెక్టర్లకు అధికారాలు ఇచ్చి చాలా సమస్యలకి పరిష్కారం చూపించింది ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఉదాహరణకు చెప్తా, ఇక్కడ మంగమూరులో సర్వే నెంబర్ 14లో 1 ఎకరా 70 సెంట్లు కానీ ఎకరం కానీ దేవాదాయ భూమి ఉందని చెప్పి 50 ఎకరాలు బ్లాక్ చేసి పెట్టారు. అంటే ఆ రైతులు 50 ఎకరాల రైతులు రిలీజ్ చేయించుకోవటం కోసం దేవాదాయ శాఖ చుట్టూ తిరగాలి. దేవాదాయ శాఖ రిలీజ్ చేయాలంటే ఆ డిపార్ట్మెంట్లో ఒకడు ఫైల్ రాయటం చేత కాదు, కమిషన్ దాకా పోవాలా, గవర్నమెంట్ దగ్గరకు పోయి రిలీజ్ అవ్వాలా. రైతుల్ని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతారు? వాళ్ళ ఎకర మీద వాళ్ళు కొలత వేసుకొని అంతవరకు సపరేట్ చేసుకుని ఒక నెంబర్ ఇచ్చుకుంటే రైతులు స్వేచ్ఛగా ఉంటారు కదా. బాధ్యత లేని ప్రభుత్వం బాధ్యత లేకుండా ఇరికించడంలో ముందుంటుంది. రెవెన్యూ వాళ్ళు కూడా ఈ తాళాలు వాళ్ళ దగ్గర పెట్టుకొని సమస్యలు సృష్టిస్తుంటే వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు వస్తారని చెప్పి వినియోగదారులు పీక్కు తింటూ కాలం వెళ్లదీస్తూ ఉంటారు. అక్కడ ఏ రైతైనా ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు, మీకు సర్వీస్ ఛార్జ్ కట్టి అప్లై చేసుకుంటే ఆటోమేటిక్గా విఆర్ఓ రికమెండ్ చేయాలా, సర్వే చేసి రిపోర్ట్ రాయాలా, ఎంఆర్ఓ దాన్ని అప్రూవ్ చేసేస్తే పనులు అవుతాయి. దానికి ఎంఆర్ఓలు ఓళ్ళకి ఎందుకు వెళ్తున్నారో నాకు అర్థం కావట్లా. ఆల్రెడీ ప్రొసీజర్ అంతా ఉంది, మా గవర్నమెంట్ చేసి పెట్టింది. అసలు ఎక్కడున్నారా చంద్రబాబు, మీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం? మీకు సచివాలయాలు ఉన్నాయి, ఆ ఏం పని చేస్తున్నాయో మీకు అర్థమవుతుందా లేదా? ఇదంతా బూటకం పరిపాలన నటిస్తున్నారు. ఈ పథకాలు ఇవ్వలేక వాళ్ళు చెప్పిన ఎలక్షన్ ప్రామిస్ ఫెయిల్ అయ్యి ఏదో నటించి ఏదో చేస్తున్నామని చెప్పటం మరి అభూత కల్పన. మీ రెవెన్యూ సదస్సులు నమ్మి ప్రజలు ముందుకు రాలా, వచ్చిన వాళ్ళకి దాటవేత సమాధానాలు చెప్తూ ఎంఆర్ఓలు పబ్బం గడుపుకుంటూ పోతున్నారు. ఓట్లు వెరిఫికేషన్ చేయించడం, సర్వేలు చేయించడం, పనులు చేపిస్తూ పిల్లలతోటి మానవహారాలు పెట్టి మానవహారాలని ఎండలో నిలబెడితే సురోదప్పి పడిపోయిన పిల్లలు బడిపంతులు ఈ పని మానేసి మిగతా పనులు చూస్తునేసరికి ఈ ప్రైవేట్ ఎడ్యుకేషను ఈ రాష్ట్రంలో వేళ్ళునుకుంది. దాంట్లో మళ్ళీ ఆయన మనుషులు నారాయణ, చైతన్య, వీళ్ళు కార్పొరేట్ విద్య, ఇదంతా ఒక మాఫియా. మనకు తెలుసు కదా, ఎడ్యుకేషన్ మాఫియా. దీన్ని ఈ మాఫియాని ఎదుర్కొందాం. ఈరోజు తెలుగువారు గర్వపడేటువంటి సంక్రాంతి ఒక పక్క సంబరాలు అనేటువంటి మన క్యాలెండర్లను చూస్తున్నాం తప్ప ప్రజలు ఎక్కడ కూడా సంతోషంగా లేరు. ప్రజలంతా కూడా సంక్రాంతి వాళ్ళ కళల్లో కానీ ముఖంలో కానీ ఆనందం కనపడే పరిస్థితి కనపడటంలా. మరి ముఖ్యంగా రైతుల యొక్క ఆవేదన చెప్పుకుంటూ ఉంటే అవి ఎంత చెప్పినా కూడా తక్కువగానే కనపడతా ఉంది. గత ప్రభుత్వంలో వ్యవసాయాన్ని పండుగ చేసి రైతులు గిట్టుబాటు ధరలు ఇచ్చి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి మొదలుకుంటే పంట కొనుగోలు వరకు ప్రతి సందర్భంలో కూడా మంచి విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, అన్నీ సకాలంలో ఇచ్చి సాంకేతికని ఇచ్చి రైతు కళల్లో ఆనందం కనపడితే ఈరోజు రైతులు మొత్తం కూడా సంక్రాంతి అనేది క్యాలెండర్లో చూసుకోవడం తప్ప వాళ్ళ నిజమైన జీవితంలో లేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇందాక పెద్దలు రవి గారు చెప్పినట్టు ఈ ప్రభుత్వం కేవలం ప్రచారాలతోటి, ప్రచార ఆర్భాటాలతోటి కాలం గడుపుతుంది తప్ప ప్రజలకు ఎక్కడ కూడా ఒక సంపూర్ణటువంటి ఫలితాలిచ్చినటువంటి దాఖలాలు మనం ఎక్కడ కూడా ఈరోజు చూసే పరిస్థితి మనకు కనపడటంలా. పూర్తిగా ప్రభుత్వాన్ని పాలనా వ్యవస్థ నడపడంలో ఫెయిల్ అయిందనేది సాక్ష్యం నిన్న తిరుపతిలో జరిగినటువంటి వైకుంఠ ఏదైతే దర్శనం సంబంధించినటువంటి ఆ పాసల్లో తొక్కిసలాట్లో 6 చచ్చిపోయి దాదాపు 10 మంది గాయాలపడినటువంటి పరిస్థితి మనం చూస్తున్న పరిస్థితి మనం నిన్నగాక మనం చూసాం. ఇంకొంచెం ముందుకెళితే వరదలు వచ్చేటువంటి క్రమంలో వరదలు ముందుగా అంచనేసే క్రమంలో ఆ సాంకేతికత అందుకుని కాపాడటంలో
ఫెయిల్ అయినటువంటి పరిస్థితిలో బుడమేరు లాంటి ముంపు, విజయవాడ లాంటి ఒక సిటీ ముంపు అయిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా విద్యుత్ అయితే నేను ఒక్క పైసా కూడా ప్రజల మీద నెత్తులు చెప్పినట్టు అక్కడ ఫెయిల్ అయిపోయాడు. అంటే ఈరోజు మొత్తం కూడా ప్రజల్ని మోసం చేసి అధికారాన్ని హస్తగతం చేసుకొని కేవలం దోసుకోవటం కోసం, దాచుకోవడం కోసం పంచుకునేటువంటి విధానం కొనసాగుతా ఇది మొత్తం వ్యవస్థలు మొత్తం కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు మొత్తం ఈరోజు మొత్తం కూడా ఒకసారి రీథింక్ చేసే పరిస్థితికి వచ్చేసి ఈరోజు అయ్యో మనం ఏదో పాలు ఇచ్చేటువంటి గేదెలు పెట్టి ఏదో దునం తెచ్చి కట్టేసుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తామని చెప్పేసి ప్రజలు మొత్తం ఈరోజు ప్రజల కళల్లో సంక్రాంతి సంబరాలు కనపట్లేదు, ప్రజల కళలో సంక్రాంతి ఆనందాలు కనపట్లేదు. ఈరోజు మొత్తం కూడా రైతులు కావచ్చు, కూలీలు కావచ్చు, మొత్తం కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ ప్రభుత్వంలో సంక్రాంతి కావచ్చు, క్రిస్మస్ కావచ్చు చూసుకుంటా ఉంటే ప్రతి పండుగప్పుడు కూడా బట్టల షాపులు కళకళలాడుతూ ఉండేది, బంగారు దుకాణాలు కళకళతూ ఉండేవి. అదేవిధంగా కిరాణా షాపులు కళకళలాడుతూ వాళ్ళు ఆనందంతో పిండొంట్లు వండుకునేటువంటి ఆ కళగనపడేది ఈరోజు చూస్తూ ఉంటే పల్లెటూరుకి వెళ్తూ ఉంటే పండగ భోగభాగ్యాలు లేవు. కానీ ఈరోజు మొత్తం కూడా కేవలం ఆ ముగ్గురు మాత్రమే, కోటి ముగ్గురు మాత్రమే వాళ్ళ సంతోషం మాత్రం తప్ప ప్రజలు మాత్రం సంతోషం లేరనే దానికి ఎందుకంటే సాక్షి అని చెప్పి సందర్భంగా 1,00,000 మంది రైతులను సుమారు ఇబ్బంది పెట్టినట్టే కదా. అంటే నువ్వు ప్రజాకంటక వ్యవస్థ ఎవరు ఎట్టపోతే నాకెందుకు, ఏదో ఒక లిటికేషన్, నీకు అసలు పాలన మీద పట్టు ఉంటుందా ఉండదో అర్థం కాదు. నీ హయాంలో నువ్వు వేసుకిస్తావు, అధికారులు తప్పు చేస్తారు అర్థం కాదు. ప్రజాకంటకంగా ఉంటుంది నీ పాలన, ప్రజాకంటకంగా పాలన. మేము ఇవన్నీ 22 ఏది ఇవ్వాలంటే సీసీఎల్ఏకి పోవాలా, సీసీఎల్ఏలో ప్రతి రైతుది సీసీఎల్ఏకి పోయి ఈ రాష్ట్రంలో కోట్ల మంది రైతులది ఎట్లా పరిష్కారం వస్తుంది? వంగలి లాయర్పేటలోని మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు నివాసంలో భోగి పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి. సిద్ధ రాఘవరావు ఆయన సతీమణి లక్ష్మీ పద్మావతి దంపతులు, మన్యం ఫణికుమార్ దంపతులు సంప్రదాయ దుస్తులు ధరించి భోగు మంటలు వేసి అన్ని దేవునికి, సూర్య భగవానునికి ప్రదక్షిణలు చేశారు. గంగిరెద్దులకు వస్త్రాలు సమర్పించారు. అనంతరం సిద్ధ రాఘవరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సంక్రాంతి పండుగ అందరికీ శుభం కలగాలని, పాడి పంటలు, అష్టైశ్వర్యాలు, భోగ భాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అందరి జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని ప్రార్థించారు. సైడ్ పోసేనా డబ్బాలు సార్ ఒక్కసారి మీరు మన సార్ అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు భోగి పండుగ, రేపు మకర సంక్రాంతి. రేపు దేశవ్యాప్తంగా, అదే తెలుగు ప్రజలు ఎక్కడ ఉంటారో ప్రపంచ దేశాల్లో కూడా ఈ పండుగ చాలా విశిష్టతగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడికెక్కడ పక్క రాష్ట్రాలు కానీ ఇంటి సొంత గ్రామాలకు రావటం గత 4 రోజుల నుంచి మనం పేపర్లో కూడా చూస్తూ ఉన్నాం. అంటే పండుగ కొన్ని ఇంపార్టెన్స్ అటువంటిది. అందువల్ల భగవంతుడి ఆశీస్సులతో పాడి పంటలన్నీ కూడా సక్రమంగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రజానీకానికి, ప్రకాశం జిల్లా ప్రజానీకానికి అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈరోజు భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కూడా మన తెలుగు ప్రజలందరూ కూడా చాలా విశేషంగా జరుపుకుంటారు. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ సంక్రాంతి పండుగ అంటే మనకి పాడి పంటంతా కూడా చక్కగా చేతికొచ్చి మరి అందరి దగ్గర, రైతులందరి దగ్గర కూడా కొంచెం వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా డబ్బు సమకూరుతుంది. అందుకని ఈ పండగ కుటుంబంతో సహా కలిసి చాలా చాలా సంతోషంగా జరుపుకుంటారు. ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి ఒకే చోట ఉండి 3 రోజులు కూడా చాలా కుటుంబంతో, ఎక్కడెక్కడ దూరాలు ఉన్నారు కూడా వచ్చి మరి తల్లిదండ్రులతో కానీ
మరి తాతయ్యలతో నాయనమ్మలతో కానీ అమ్మమ్మలతో కానీ మరి ఈ పండగకి మరి ఎవరి అనుకూలంగా వాళ్ళు వెళ్ళి కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి పంచుకోవడం జరుగుతుంది. చాలా మంది కూడా పెద్ద కుటుంబాలు ఈ సంక్రాంతి పండగకి కలుసుకుంటారు ఒకరోజు దగ్గరగా. ఈ ఆనందాన్ని మరి ఎందుకంటే కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి పంచుకునే ఆనందం ఇంకా దేంట్లో కూడా రాదు. మరి అది ప్రతి మన ఒక్కళ్ళకి కూడా తెలుసు. అలానే ప్రతి కుటుంబం కూడా ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, సకల సౌభాగ్యాలతో, పాడి పంటతోటి కూడా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలానే ఈ నెల రోజులు కూడా మహిళలందరూ కూడా చాలా చక్కగా మరి గోదాదేవి వ్రతాన్ని ఆచరించి మరి ముంగిళ్ళలో రంగవల్లులు చక్కగా దిద్దుకొని ఇప్పుడు ఖాళీ లేదు బయట ఉన్నా కూడా అపార్ట్మెంట్లో కూడా చాలా చక్కగా వేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు. వంగుల మండలం ఉలిచి గ్రామంలో ఉలిచి అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో 13, 14, 15 తేదీల్లో సంక్రాంతి సంబరాలు జరుగుతాయని సేవా సమితి సభ్యులు తెలియజేశారు. ఉలిచి గ్రామంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్, దామచల నాగ సత్యలత, ప్రముఖ సినీ దర్శకులు మలినేని గోపీచంద్, సివిల్ సర్వీసెస్ అధికారులను దేశానికి అందించిన చదువుల తల్లి శ్రీమతి బాలలత పాల్గొంటారని అభ్యుదయ సేవా సమితి అధ్యక్షుడు గార్లపాటి రామారావు తెలియజేశారు. చెంచు నాగేశ్వరరావు మాట్లాడుతూ అభ్యుదయ సేవా సమితి ప్రభుత్వ ఉద్యోగులు అందరం కలిసి పనిచేస్తున్నామని, సంక్రాంతి సందర్భంగా 3 రోజుల పాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు. వాటితో పాటుగా పక్కింటి మొగుడు నాటకం, పడమట గాలి నాటకం ప్రదర్శన ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కళాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గార్లపాటి రామారావు, బోయిడి ఆంజనేయులు, చుంచు నాగేశ్వరరావు, చప్పిడి రవీంద్రబాబు, బొద్దులూరి రామారావు, బొద్దులూరి హనుమంతరావు, చేచర్ల వెంకట్రావు, చుంచు రామకృష్ణ, ఇనగాల చక్రపాణి, ఉప్పలపాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం మా సంస్థ ఆధ్వర్యంలో ఉలిచిలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము. 13, 14, 15. 13వ తారీఖు ఉదయం 10 గంటల నుండి వాలీబాల్ పోటీలు మొదలవుతాయి. మొదటి బహుమతి 5,116, రెండవ బహుమతి 3,116. అనంతరం 3 గంటల నుండి ముగ్గుల పోటీలు. మొదటి బహుమతి 5,116, రెండవ బహుమతి 3,116, మూడవ బహుమతి 2,116. 13వ తారీఖు రాత్రి ప్రారంభోత్సవ సభ జరుగుతుంది. మా స్పాన్సర్స్, డొనేటర్స్ అందరినీ పిలుస్తాము. ప్రారంభోత్సవం అనంతరం 9 గంటలకు పక్కింటి మొగుడు, 10 గంటలకు హెచ్చరిక నాటికలు పండు క్రియేషన్స్ వారి ద్వారా ఉంటుంది. తదనంతరం 14వ తారీఖు అనగా సంక్రాంతి రోజు టగ్ ఆఫ్ వార్, మొదటి బహుమతి 5,116. తదనంతరం 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలసే నృత్య కార్యక్రమాలు యువతీ యువకులకు. 7:30 గంటలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులసే సన్మానింపబడిన శ్రీ బాలలత మేడం గారు, సిఎస్బి ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ వారికి బాలలత మేడం గారు ఉలిచి సప్పిడివారి కోడలు కావటం అది మా అదృష్టంగా భావించి మా గ్రామ పౌరులసే సన్మానం చేస్తున్నాము. తదనంతరం 8 గంటలకు స్వేచ్ఛ నాటిక హైదరాబాద్ వాళ్ళది. తరువాత 9 గంటలకు తాడేపల్లి వారి విడాకులు కావాలి. ఇందులో ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నాం, ఎక్కువ శాతం ఉద్యోగులు ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగాలు, టీచర్లుగా కానీ నేను పోలీస్ డిపార్ట్మెంట్, ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్లో చాలామంది పనిచేస్తూ ఉన్నాం. అయితే మాకు మా ప్రెసిడెంట్ రామారావు గారు, వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు గారు ఒక మంచి ఆలోచన చేశారు. ఏంటంటే, మనం జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి అన్నారు పెద్దలు. కన్న తల్లి జన్మించిన ఊరు స్వర్గం కన్నా మిన్న అని పెద్దల ఆర్యోక్తి. దాన్ని బేస్ చేసుకొని మేము మనల్ని ఇంత ఉన్నతికి తీసుకొచ్చినటువంటి ఊరికి ఏదైనా మా వంతుగా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో తర్వాత ప్రతి సంవత్సరము సంక్రాంతికి ఈ ఊరికి చెందినటువంటి కుర్రవాళ్ళు అనేక ప్రాంతాల్లో ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, బ్రతుకు తెరువు కోసం అనేక ప్రాంతాలకు వెళ్ళి సంక్రాంతి పండుగకి ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వస్తున్నారు.
అయితే వచ్చినటువంటి వీళ్ళు నిస్పృహతోటి మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రాంతాలకు వెళ్తున్నారు. సంవత్సరం అంతా కష్టపడి స్వగ్రామానికి వచ్చి ఇక్కడ వాళ్ళకి సరైనటువంటి మన కోఆపరేషన్, సరైనటువంటి వాళ్ళ కలయిక ఉండటం లేదు గ్రామస్తులతో అన్న ఉద్దేశంతో మేము ఈ పెద్ద కార్యక్రమాన్ని మా ప్రెసిడెంట్ గారి ప్లాన్ ప్రకారం ఈ 3 రోజుల పాటు, సంక్రాంతి పర్వదినాలు 3 రోజుల పాటు ఎంతో గొప్పగా చేయాలనే ఉద్దేశంతో అందులో సందేశాన్ని ఇచ్చేటువంటి నాటికలను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మొదటి 2 రోజులు అంటే భోగి సంక్రాంతి రోజు 2 రోజులు 4 నాటికలు, మరియు చివరి రోజు 3వ రోజున మనందరికీ తెలిసిందే నాటక రంగానికే మణిమాణిక్యం పడమటి గాలి నాటకం. ఆ నాటకం రైతు కథ. అది ఒక మోసగించబడి అన్నటువంటి ఒక రైతు కథ. భూ దాహంతో భూబకాసురుల చేతిలో ఏ విధంగా మోసపోయాడు ఆ రైతు, అలాంటి ఒక రైతు దీనగాథని పడమటి గాలి నాటకంలో అద్భుతంగా చూపించారు శ్రీ పాటిబండ్ల ఆనందరావు మాస్టర్ గారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలన్న ఉద్దేశంతో ఒంగోలులో అన్నమయ్య సంకీర్తనలు కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు వెల్లడించారు. మినీ స్టేడియంలో జరగనున్న అన్నమయ్య సంకీర్తనల ఏర్పాట్లను దామచల తన కుటుంబ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావుతో ఏర్పాట్ల గురించి చర్చించారు. అనంతరం దామచల మీడియాతో మాట్లాడుతూ పండుగ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని, అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో అన్నమయ్య సంకీర్తనల కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కొండవీటి జ్యోతిర్మయి పాల్గొని కీర్తనలు ఆలపిస్తారని తెలిపారు. కూచిపూడి నృత్యాలు కూడా జరుగుతాయన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ తిరుమల లడ్డు ప్రసాదం అందచేయడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ పాల్గొని అన్నమయ్య సంకీర్తనల కార్యక్రమం జయప్రదం చేయాలని దామచల జనార్దన్ రావు కోరారు. ఈ కొత్త సంవత్సరంలో మనకి సంక్రాంతి పండుగ అనేది చాలా మెయిన్ పండుగ అందరికి కూడా. ఈరోజు ఈ సంక్రాంతి పండుగ కూడా అందరూ కూడా ఎక్కడెక్కడ హైదరాబాదు, బెంగళూరు అంతా కూడా సొంత ఊర్లకి రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. దాని ఉద్దేశపూర్వకంగానే మన ఒంగోలులో మినీ స్టేడియంలో అన్నమాచార్య కీర్తనలు రేపు ఒక మంచి ప్రోగ్రాంని ఇక్కడ పెట్టాం. మన జ్యోతిర్మయ గారు రేపు దాంట్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. కూచిపూడి నృత్యాలు, అదేవిధంగా అన్నదాన మన ప్రసాదం కానీ తిరుమల నుంచి కూడా లడ్డు ప్రసాదం కూడా అన్నీ కూడా తెప్పిస్తూ ఉన్నాం. ఏదైనా మా ఉద్దేశం ఒకటే, ఈ సంవత్సరంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలి, మంచి జరగాలని ఆ వెంకటేశ్వర స్వామి కీర్తనలతోటి ఆ దీవెనలతోటి అంతా కూడా కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇక్కడ మన మినీ స్టేడియంలో పెట్టడం జరిగింది. అన్ని ఏర్పాట్లు చేసాం, అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేకుండా ఈరోజు వచ్చిన వాళ్ళకి ప్రసాదం తినేటట్టుగా, అదేవిధంగా తిరుమల లడ్డు ఇచ్చేటట్టుగా మళ్ళీ టోకెన్స్ కూడా ఇవన్నీ కూడా ఈటింగ్ కూడా జరిగింది. పాసులు కూడా ఇచ్చాం. మీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మంచిగా వచ్చి రేపు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నా. సాయంత్రం 6 గంటల నుంచి 10 దాకా ఇది ఉంటుంది, ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రోగ్రామ్కి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా చేసాం. ప్రికాషన్స్ మన డిఎస్పీ గారు కానీ, మన కమిషనర్ గారు కానీ, మన ట్రాఫిక్ కానీ అన్నీ కూడా ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. కాబట్టి మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం, మీకోసం పెట్టిన ప్రోగ్రాం ఇది. కాబట్టి మీ అందరూ కూడా వచ్చి అందరూ కూడా ఈ పండగ సందర్భంగా కుటుంబ సభ్యులతోటి వచ్చి జయప్రదం చేసి మంచి కీర్తనలు వెంకటేశ్వర స్వామి దీవెనలతోటి అందరూ బాగుండాలనేదే మా ఉద్దేశం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. భోగి రోజు 13వ తేదీ ఒంగోలు మినీ స్టేడియంలో అన్నమయ్య సంకీర్తనలు కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. ఒంగోలు శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారిచే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. దీనికి మా వైపు నుంచి, పోలీస్ శాఖ వైపు నుంచి తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. దానికి తగినంతగా బందోబస్తుగా కూడాను మన ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ గారి ఆదేశాల మేరకు బందోబస్తు కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవటం జరుగుతుంది. ఒంగోలు గద్దలగుంటలో పెద్దల పండుగ సంక్రాంతి, స్వామి వివేకానందుని జన్మదినం, జాతీయ యువజన దినోత్సవంను పురస్కరించుకొని రిటైర్డ్ ఉద్యోగస్తులకు సత్కారం చేపట్టారు.
నారాయణ పబ్లిక్ స్కూల్, ఓరియంటల్ హై స్కూల్, వేదశ్రీ ఎలిమెంటరీ స్కూల్ వివిధ స్కూల్స్ లో చదువుచున్న గద్దలగుంట విద్యార్థులకు వ్యాస రచన, క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతుల ప్రదానం పెద్దల చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్, ప్రకాశం జిల్లా జనసేన నాయకులు మరియు రవిశంకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ కంది రవిశంకర్, గ్రేడ్ అధ్యక్షులు దండే వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు చిట్టెం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కొల్ల హనుమంతరావు, సంయుక్త కార్యదర్శి మల్లిశెట్టి రాజేంద్ర ప్రసాద్, కోశాధికారి ఆరిగా వీరప్రతాప్, కార్యవర్గ సభ్యుడు కంచర్ల కిరణ్ కుమార్, తోటపల్లి రంగారావు, తోట రామస్వామి, ఆరిగా నరసింహరావు, స్కూల్స్ యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బహుమతులను అందజేశారు. Debate competition. Juniors first prize CH Rishikesh P. Parmeswari. Juniors first prize G. Hello. Then seniors 8th class of Narayana Public School, Narayana. Second prize P. Lakshmana Wampi. Saraswati Narayana. ఓకేనా చక్కగా పార్టిసిపేట్ చేశారు. స్కూల్ మేనేజ్మెంట్స్కి, ఈ స్కూల్ పార్టిసిపేట్స్కి అందరికి కూడా నా గ్రేడ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనంతాలు మరియు స్కూల్ చెన్నైనిగా అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి మన కందుల శేఖర్ గారి గౌరవం చాలా గర్వంగా అది రియాజ్ గారి సన్నిధానంగా జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది, గర్వకారంగా తెలియజేస్తున్నారు. అలాగే ఈ న్యాయవాదిగా కొనసాగుతున్న చిత్తూరు వెంకటేశ్వర గారు, వారిని మనం సగౌరవంగా సన్మానించుకుంటున్నాం. కిరణ్ కుమార్ యువకుడు, అందరం. My name is Fayaz. I am studying second class. I came from Vedasthi Primary School. నేను ఛత్రపతి శివాజీ పాత్రను అభినయిస్తున్నాను. నమో నమో మహేశ్వరి, నమో నమో మహేశ్వరి. భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు శివాజీ. భారతదేశం కూడా నా పేరు వింటే పులకరించిపోతుంది. శత్రువుల స్త్రీలను కూడా తల్లిలా గౌరవిస్తాను. 1630లో ఫిబ్రవరి 19న పూణే జిల్లాలో జునాల్ పట్టణంలో జన్మించాను. నా తల్లిదండ్రులు సాహాజీ జీజాబాయ్. నా గురువు గారు సమర్థ రామదాసు. నా 17వ ఏట వయస్సులో మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోనాకోటను సొంతం చేసుకున్నాను. అంజార్ ఖాన్ పథకాన్ని ముందే కనిపెట్టిన నేను నా శరీరాన్ని ఎక్కువ కవచంతో కప్పుకొని పిడివాకును దాచుకున్నాను. ఇద్దరం కలిసి చర్చలు జరుగుతుండగా అంజార్ ఖాన్ తాను దాచుకున్న కత్తితో నాపై దాడి చేశాడు. ఉక్కు కవచం ద్వారా తప్పించుకున్న నేను, అమ్మవారి భక్తున్నైన నేను, శ్రీశైలం బ్రహ్మరాంబికాదేవి నాకు ప్రత్యక్షమై ఖడ్గం ప్రసాదించింది. నాకు ఈ అవకాశం తెచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఏదో చిన్న పని చేస్తూ గుర్తించాం. వాళ్ళు అనివార్య కారణం రాలేకపోయారు. వారిని వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మేము సన్మానించుకోవడం బాధ్యత కాబట్టి రేపు వెళ్ళేసి పండుగ పూట వాళ్ళ ఇంటికి వెళ్తాము. వాళ్ళు లేళ్ళ సుబ్బారావు గారు, ఓరియల్ రంగారావు గారు,
చిల్లర వెంకట సుబ్బారావు గారు, దండే సోమయ్య గారు వచ్చారు, ఊరిలో మోహన్ రావు గారు రాలేదు, చీరాల్లో ఉన్నారు, అచ్చుకోటి కోటేశ్వరరావు గారు వచ్చారు, దండే శ్రీరాములు రావాల్సింది, ఊరిలో ఆంజనేయులు గారు వచ్చారు, నిన్న వెంకటరావు గారు రాలేకపోయారు. అదేవిధంగా కొల్లా కోటేశ్వరరావు గారు అత్తగుంటూరులో ప్రిన్సిపాల్ చేసి రిటైర్ అయ్యారు, వాళ్ళు రాలేకపోయారు. కొల్లా హనుమంతరావు బ్యాంకులో చేసి రిటైర్ అయ్యి హైదరాబాద్ ఉన్నారు. అదేవిధంగా దండే వెంకటరావు గారు జైలర్గా చేసి రిటైర్ అయ్యారు, వాళ్ళు రాలేకపోయారు. విశ్వ వికాస భారతి సేవా సంస్థ ఒంగోలు వారి ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని సీతారాంపురంలో గల శర్మ కాలేజ్ మైదానం వద్ద ఏర్పాటు చేసిన ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు ముగ్గుల పోటీలను, మ్యూజికల్ చైర్స్, లెమన్ స్పూన్ లాంటి ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోటీలో గెలుపొందిన వారికి నగర మేయర్ గంగడ సుజాత, డాక్టర్ కమ్మేపల్లి సుబ్రహ్మణ్యేశ్వరి ముఖ్య అతిథులుగా పాల్గొని బహుమతులను అందజేశారు. అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రశంస పత్రాలను, కన్సలేషన్ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు పోతులూరి శివబ్రహ్మచారి, కార్యనిర్వాహక అధ్యక్షులు నూతలపాటి ప్రసాద్, కమలాకర్, తులసి శివానంద్, నల్లపాటి కుమారస్వామి, నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, వివిధ విద్యా సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి చాలా జయప్రదం చేసినట్లుగా మేము భావిస్తున్నాం. సాధించుకున్నారు శ్రీమతి సుజాత గారికి, అలాగే ఒక మహిళలకు హృదయపూర్వకంగా యోవైతాం బ్రహ్మణో వేద అమృతేన అమృతాంబురీం తస్మై బ్రహ్మ నిర్వైస్తా సర్వ వేద విధి బ్రాహ్మణే వసంతి. పి అరుణ కుమారి గారు మేడం గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేస్తున్నారు. మీ యొక్క కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నా. ఈ బహుమతులను గెలిచినటువంటి వీళ్ళ ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేశారు. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనం నగరం అంటే ఒంగోలు పట్టణం నుంచి నగర స్థాయికి అప్గ్రేడ్ అయ్యాం కాబట్టి ఇంకా ఆ పండగ వాతావరణం కొన్ని ఏరియాస్లో లేదు. కానీ అదే పల్లెటూళ్ళకి కనుక వెళ్ళినట్లయితే అందరూ కూడా అక్కడ మరి విదేశాల నుంచి కూడా వచ్చి, పట్టణాల నుంచి కూడా గ్రామాలకు వెళ్ళి, సొంత ఊళ్ళకి వెళ్ళి అక్కడ పండగని ఎంజాయ్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అయితే అక్కడ పంటలు, పాడి పంటలు బాగా పండుతాయి కాబట్టి పంటలన్నీ కూడా ఇంటికి వచ్చి రైతులందరూ కూడా ఎంతో ఆనందంగా కొత్త పంటలు, కొత్త ధాన్యంతో కొత్తగా మనం పొంగళ్ళు చేసుకుంటాం. కొత్త ధాన్యంతో, కొత్త బియ్యంతో. అట్లనే అల్లుళ్ళు, మరి లాస్ట్ ఇయర్ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళంతా కూడా అల్లుళ్ళు ఎంతో ఇదిగా మనం అందరినీ పిలుచుకుంటాము. వాళ్ళకి ఎంత చాలా గౌరవంగా మనం వాళ్ళని గౌరవించుకుంటూ ఉంటాం. అలానే పిండి వంటలు, ముఖ్యంగా మనం ఇక్కడ చూసినట్లయితే సంక్రాంతి అంటేనే మనకు ఫస్ట్ వచ్చేది ముగ్గులు, సంక్రాంతి ముగ్గులు, మళ్ళీ వాటి మీద గొబ్బెమ్మలు. ఇవన్నీ మనం చూసినట్లయితే ఇది సంక్రాంతి అనే దానికి మన పండగ వచ్చింది. ఇంకా రేపు మొదలు స్టార్ట్ అవుతుంది భోగి మంటలతో. పేర్నిమిట గ్రామంలోని హిల్ సిటీ వెంచర్లో సంక్రాంతి సంబరాలలో భాగంగా భోగి పండుగ రోజు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలో గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వివిధ రకాల ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు హిల్ సిటీ యాజమాన్యం తెలిపారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా ఈరోజు సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రముఖులు అయిన గరికపాటి నరసింహారావు ప్రవచనాలతో పాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కాబట్టి ప్రజలందరూ పాల్గొని వాటిని తిలకించవలసిందిగా కోరారు.
ఈరోజు పార్నమిట్ట గ్రామంలోని హిల్ సిటీ నందు సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీల్లో గ్రామంలోని ఆడవాళ్ళందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆధునిక యుగంలో ఈ ఆధునిక పద్ధతులన్నీ పాటిస్తున్న ఈ కాలంలో మన సంస్కృతి సాంప్రదాయాలని మర్చిపోతున్న వాళ్ళకి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ మన పూర్వపు సంస్కృతి సాంప్రదాయాలతోటి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముందుగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మేము సంక్రాంతి సంబరాల్లో భాగంగా హిల్ సిటీ తరఫున ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువు, కైట్ ఫెస్టివల్, గరికపాటి నరసింహరావు గారిచే ప్రవచనాలు కార్యక్రమం చేపట్టాము. ఇది గత 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా అలాగే కొనసాగుతున్నాము. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న పార్నమిట్ట వాస్తవ్యులందరికీ కూడా గెలిచిన వారికి మంచి బహుమానం, పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కన్సలేషన్ బహుమతులు ఇవ్వబడతాయి. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 9:30 దాకా ఈ కైట్ ఫెస్టివల్ ప్రోగ్రాం జరుగును. ఇందులో చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంది. ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. రకరకాల ఫుడ్స్ స్టాల్స్ పెట్టుకున్నారు. కైట్ ఫెస్టివల్, పతంగులు ఎగరేయటం ఇవన్నీ ఉంటాయి. బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నాం ఈ సంవత్సరం ప్రత్యేకంగా. గరికపాటి గారి ముఖ్య అతిథిగా వస్తున్న గరికపాటి గారు ప్రవచనాలు అవి ఇవ్వటం జరుగుతుంది. ఈ డీ ప్రోగ్రామ్ సింగర్స్, డ్యాన్సర్స్తో ప్రోగ్రామ్స్ కూడా ఉన్నవి. గరికపాటి ప్రవచనాల తర్వాత అవి కూడా ఉంటాయండి. ఇది మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. వారంతా ఒకే పాఠశాలలో చదువుకున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వివాహాలై పిల్లా పాపలతో ఎక్కడెక్కడ ఉన్న వారంతా ఒకే వేదికపైకి వచ్చారు. జై పంగులూరు మండలం ముప్పవరం శ్రీ పాటిబండ్ల శ్రీమన్నారాయణ చౌదరి కమిటీ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వారు చదువుకునే రోజుల్లో విద్యా బుద్ధులు నేర్పిన గురువులను సత్కరించారు. ఎక్కడెక్కడో స్నేహితులంతా ఒక చోట చేరడం, ఒకరి యోగక్షేమాలు మరొకరు తెలుసుకోవడం, జీవితంలో తిరిగి కలవలేననుకున్న మిత్రులను మనసారా పలకరించుకునే అవకాశం దొరకడంతో పొంగిపోయారు. పూర్వ విద్యార్థులంతా సామాజిక అభివృద్ధికి కృషి చేయాలని ఒక బృందంగా ఏర్పడి పేద విద్యార్థులకు సాయం అందించేందుకు నడుం బిగించాలని నిర్ణయించుకున్నారు. ముప్పవరం శ్రీ పాటిబండ్ల శ్రీమన్నారాయణ చౌదరి కమిటీ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు మారుతి, రాజేంద్ర, వెంకారెడ్డి, శారద ఆధ్వర్యంలో సమావేశం సాగింది. తమ విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉండడం తమకెంతో ఆనందాన్ని ఇస్తుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. మేమందరము ఇక్కడే చదివే స్టూడెంట్స్ 83 to 88 బ్యాచ్ ఇక్కడ చదివాము. ఈరోజు మా గురువులందరినీ సత్కరించుకునే మంచి భాగ్యం కలిగింది మాకందరికీ. అట్లానే మా ప్రియ మిత్రులందరినీ కలుసుకునే గొప్ప అవకాశం కలిగింది. ఇదంతా మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మేమందరం అనుకొని అరేంజ్ చేసుకొని ఈరోజు అందరం ఇలా మీట్ అయ్యాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, చెప్పలేనంత హ్యాపీగా ఉంది. ఇదంతా అరేంజ్ చేసి మా ఫ్రెండ్స్ అందరికీ మాకు విద్యాబుద్ధులు నేర్పించి ఇంత మంచి స్టేజ్లోకి తీసుకొచ్చిన మా గురువులందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ 88లో 10th క్లాస్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ అందరం పూర్వ విద్యార్థులను కలవడం జరిగింది. ఈ ఆత్మీయ కలయిక ఎంతో ఆనందంగా ఉంది. సంక్రాంతి కంటే ఇదే మాకు పెద్ద సంక్రాంతి లాగా ఉంది. అలాగే మా మిత్రుడు చెప్పినట్టు ఇక్కడున్న మా యొక్క గురువులందరినీ సన్మానించుకోవడం జరిగింది. అందరినీ ఆప్యాయంగా చూసి చాలా సంతోషపడ్డాం. మాకు చాలా ఆనందంగా ఉంది. మరిన్నిసార్లు ఇలాగే చేసుకోవాలని కోరుకుంటున్నాం. గెట్ టుగెదర్ అయ్యి మా పూర్వ విద్యార్థులందరము గెట్ టుగెదర్ అయ్యి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సత్కరించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. 36 సంవత్సరాల తర్వాత అందరినీ చూస్తున్నాం. 10th క్లాస్ తర్వాత చాలామంది మా ఫ్రెండ్స్ని ఎవరిని కలుసుకోలేదు. మా టీంలో కొంతమంది ఆర్వి, రాజేంద్ర, నేను నరసింహ, మారుతి వీళ్ళందరూ బాగా కోఆర్డినేట్ చేసి ఇంత రీయూనియన్ అవడానికి ఎంతో సహకరించారు. మా ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మా టీచర్స్ ఇక్కడ చదివించిన పాటిబండ్ల శ్రీమన్నారాయణ చౌదరి కమిటీ హై స్కూల్లో 1983-88 చదివిన బ్యాచ్ విద్యార్థులు అందరూ ఇక్కడ కలవటం జరిగింది. దాంతోపాటు మా గురువులందరికీ సత్కార కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం కలిగించింది. అనుకోకుండా మేము 10ంటికి స్టార్ట్ చేసిన ప్రోగ్రాం ఎంత సమయం గడిచిపోయిందంటే సమయం గడిచిన అర్థం కాలేదు.
36 సంవత్సరాల తర్వాత అందరం కలవటం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన మా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమం మరలా రాబోయే సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం జరుపుకోవాలని మా వాళ్ళందరి సహకారంతో, ముఖ్యంగా వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇంత డ్రైవ్ చేసినటువంటి మిత్రులు రాజేంద్ర, భారతి, వెంక, ఇంకా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. ముక్కవరం స్కూల్ మాకు ఎంతో ఇచ్చింది. 5 సంవత్సరాలే చదివాము కానీ. ఇవే బుల్చెల్లోని విశేషాలు. తిరిగి మరో బుల్చెల్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.